ఒక జమీందారుండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ఉదార స్వభావుడు కావటంచేత బీదసాదలకు విరివిగా సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక యువకుడు ఆయన వద్దకు వచ్చి, బాబూ, నేను చాలా కష్టంలో ఉన్నాను. నా తల్లిని చెల్లెళ్లను నేనే పోషించాలి. ఎక్కడా పని దొరకలేదు. చిన్న పనిచ్చి నన్ను కాపాడండి అన్నాడు. జాలిగుండగల జమీందారు, నువ్వు చెయ్యగల పనేది మా ఇంట్లో లేదు. ఇంకెక్కడన్నా పని చూసుకో. పని దొరికేదాకా రోజూ నేను సహాయం చేస్తాను అంటూ ఆ యువకుడికి 2 రూపాయలిచ్చాడు. అది మొదలు కొన్ని రోజులపాటు ఆ యువకుడు ప్రతి సాయంత్రమూ వచ్చి 2 రూపాయలు పుచ్చుకుంటూ వచ్చాడు. తరువాత 10 రోజులపాటు అతను రాలేదు. అతనికి పని దొరికింది కాబోలును అనుకున్నాడు జమీందారు. కాని 11వ రోజున అతను మళ్ళీ వచ్చాడు. పని దొరికిందా అని జమీందారడిగితే, లేదండి, ఎవరూ పనివ్వకుండా ఉన్నారు. మీ సహాయం మీదే అందరమూ ఆధారపడి ఉన్నాం అన్నాడతను. జమీందారు అతనికి మళ్లీ 2 రూపాయలిచ్చాడు. గడిచిన 10 రోజులది ఇప్పించండి అన్నాడు యువకుడు. నువ్వు రాలేదేం అన్నాడు జమీందారు. రోజూ మైలు దూరం నడిచి రావటం కష్టం గదండి అన్నాడు యువకుడు. డబ్బు కోసం మైలు దూరం నడవలేని వాడివి నువ్వు పనేం చేస్తావు? ఈకెన్నడూ నాకు నీ ముఖం చూపకు అన్నాడు జమీందారు.